ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఎలా ఉన్నారు? మేము నడుస్తున్నారు. మీ ఇద్దరిని కలపడానికి, మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడానికి నాకు కలపడానికి అంటే మేము ఏదో విడిపోయినామని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఫస్ట్ మెన్షన్ చేయి, ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేసినట్టు. ఆయన ఫోన్ నువ్వు నీకు తెలియదు తెలుసా, నువ్వు ఫోన్ చేయడం ఇద్దరు పక్క పక్కనే ఉంటావు, నువ్వు మళ్ళీ ఇద్దరు ఫోన్ చేస్తావు. అది నీకు బ్యాలెన్స్ లేవని చెక్ చేస్తాం, నేను చేసినాక నువ్వు దానికి అన్నట్టు. మనోడు ఏం చేస్తాడు తెలుసా, ఫోన్ చేయగానే జ్ఞానికి చెప్పావా పక్కన ఉంటాడు, చెప్పినా లేదని చెప్పి మళ్ళీ ఫీల్ కావద్దు కదా. మళ్ళీ నాకు తెలియదు అనుకుని మళ్ళీ జ్ఞానికి జ్ఞాని అంటే నువ్వు ఖాళీ ఉన్నా ఫ్రీ ఉన్నా చెక్ చేస్తాం మేము అట్లా. ఖాళీగా ఉన్నానని అర్థమైందా? ఎలా ఉన్నారు? హ్యాపీయా? ఓ ఫుల్ హ్యాపీ. నువ్వు ఎట్లా? నేను బాగున్నా. తెలుస్తలే మంచి కాలు కట్అవుట్ చూడు, కొన్ని గుండెలు తెగిపోయాలి డూడ్. ఇద్దరు ఒకటే మామ. అవును, కష్టపడ్డం దీనికి. నేను జిమ్కి వెళ్తాను, జిమ్కి వెళ్తాను తగ్గించడానికి. కొడతాడే నువ్వు కూడా కొన్ని కొడితే తక్కువ అవుతుంది నీకు కూడా. నేను కొట్టలేను, జిమ్ కోలే. నేను మిమ్మల్ని పటాస్లో చూసా. ఆ టైంకి నేను ఇండస్ట్రీకి రావలేదు, ఇంకా రావాలి అనుకునే టైంలో మీరిద్దరు పటాస్లో ఫుల్ హల్చల్ అనమాట. మంచి ఫుల్ కామెడీ చేసి ఎంటర్టైన్ చేస్తే ఫుల్ ఉండేవారు. ఎలా ఉండదు ఆ టైంలో మీకు లైఫ్? అంటే మాకు నిబ్బిస్ అంటారు చూడు, ఆ జోనర్ నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా. అంటే తీట పనులు చేసుకుని ఇలా ఉండేవాడు. ఇలా కట్అవుట్ చేసి కొన్ని నమ్మేళ్ళు ఇప్పుడు ఇట్లా అట్లా. అంటే ఓ భయ్ ఇప్పుడు నీకు జన్ను నువ్వు పాయింట్ చెప్తాను, ఇటు బియర్ తాగుతాడు, నేను కూడా అప్పుడు బియరే తాగుతాను. ఇప్పుడు ఎందుకు ఆయన అడిగిందా నేను చెప్తాను. వాడు 8 తాగినా వాడు అట్లా ఉంటాడు, నేను 2 తాగినా ఇట్లా అయినా. అంటే ఒకటి పడుతుంది ఒకటి పడదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక బీర్ తాగినా అవుట్ అవుతుంది, నీ కెపాసిటీ సిటీ అంది. అంటే ఇప్పుడు ఏంది, నేను ఎక్కువ తాగుతాను నన్ను బుక్ చేసినావు ఎందుకురా? ఆయన ఒకటన్నో నువ్వు 2 అన్నో నాకు 8 ఎందుకు ఇచ్చినావు? ఒక నిమిషం, ఇప్పుడు దీని గురించి చెప్తే ఇంట్లో చూసి కొట్టేంత ఓపిక లేదు, ఎందుకంటే నువ్వు తెలుసు ఇంట్లో కూడా నువ్వు తాగుతావు. పండుగలు వస్తే ఇంట్లో అందరం కూర్చోదు, మామ పెద్ద అయినా పెద్దమ్మ ఇట్లా అందరం జన్యున్ ఉంటా. అంటే ఓకే అయితే పండుగల పూట చిల్ అవుతాం. తెలంగాణ స్టైల్ అది. తెలంగాణ అని చెప్పి అట్లని కాదు, ఏడవైనా తాగుతారు కానీ బయట పడుకుంటారు. మాది ఏంటంటే చెప్పేసుకుంటాం, తెలంగాణ కల్చర్లో మంచిగా ఉంటే చెడు చెప్పేసుకుంటా ఆడు చెప్పలే. తెలుసు కదా ఆల్రెడీ. మేము బెడ్రూమ్ లో కూర్చుంటాం, బయట కూర్చుంటాం, అది నడుస్తాయి. అది చెప్పు. అయితే మేము 2016 ఎండ్లో డిసెంబర్లో మనం ఆడిషన్ ఇచ్చినాం. మేము ఆడిషన్కి అయినప్పుడు 1700 మంది ఉండే. నేను గేట్ కానీ వెళ్ళిపోయాం పారా చెప్పి సమురాయ్ బండి తీసుకొచ్చిన, దాని వెనకాల సైలెన్సర్ లేదు, కారి డొడ్డ కొడితే వాచ్మెన్ తరుముతున్నాడు, ఏ బార్జా అంటాడు. అటు బార్ అని మాకేవాడు చెప్పేది వినిపిస్తారు. ఇంకా అరే మంచి రిసీవ్ చేసుకుంటున్నా మీకే బాగాస్తున్నా బండి ఏ ఆడని మళ్ళీ బండి బయట పెట్టించి లోపలికి పోయేసరికి చాలా మంది ఒక్కొక్కరు మిమిక్రీ ఆల్రెడీ సినిమాలలో చేసిన ఆర్టిస్టులు అంటే చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడిషన్ గా వచ్చారు. ఎందుకంటే పటాస్ అనేది అప్పుడు చాలా వైబ్ ఇస్తుంది అందరికి. ఫుల్ అంటే నీకు స్టూడెంట్స్ అంటే మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నారు పీపుల్. అట్లాంటిది షోకి మేము ఆడిషన్ ఎన్నుకున్నప్పుడు 1700 మంది ఉండే. ఏం చేయాలి అర్థమవుతుంది, ఇటు గేట్ దగ్గర నడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి నాకు ఆడనే డప్పు కొట్టించింది. ఇక ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదామంటాడు, మనం ఇంటర్ ఫెయిల్ అయినా మనకు జాబ్ కూడా ఇయ్యారు నాయన, నా బాధ నాది. వాచ్మెన్ డ్యూటీ ఇస్తాను 7,000 ఇస్తాను, రోడ్ చేస్తాను. 6,000 అడిగిన 7,000 ఇస్తున్నారు వద్దన్నా. లేదు వాచ్మెన్ కాదు కానీ నాకు బైక్ మెకానిక్ షాప్ చేసుకుంటే దాంట్లో వేసుకుంటుంటే ఇంటి విషయాల దుకాణం ఉంది, అలా కూర్చుంటుండే షాప్ లో ఉంటుండే. మన చేతి కింద నేను ఉంటుండే, వాళ్ళ అమ్మ చేతి కింద నేను ఉంటుండే. అంటే ఓన్ బిజినెస్ లాగా ఉంటుండే. అయితే పోయేసరికి చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు మిమిక్రీ చేస్తూ ఒకరు పక్కన తీసుకెళ్ళి మమ్మల్ని ఇండస్ట్రీ అంటే అలా ఉండాలి ఇలా చెప్తారు. అంటే మనకేం తెలియదు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ వాళ్ళకి అయినప్పుడు ఒకడు మంచి స్పెట్స్ పెట్టుకున్నాడు మస్తు అవుతారంట, వాడు నిబ్బాడని తెలియదు మనకి. వాడు మనల్ని అడుగుతారు తర్వాత, వాడు స్పెట్స్ పెట్టుకొని పేపర్ మనం ఏంటంటే గుండిప్పుకొని పోతాం. అయితే అట్లా పోయేసరికి వాళ్ళు చెప్తుంటే మాకు భయం వేస్తుంది. ఆడిషన్ లిస్ట్ లో మాది ఒక 750 నంబర్ వచ్చింది, 700 సంథింగ్ 750 వస్తే అక్కడ నఫీస్ అని చెప్పి ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు దాని మీద. తర్వాత ఆడిషన్ నేను అందరూ ఒకరి దగ్గర చేరిన. అయితే అది ఇచ్చిండు, దాంట్లో మనది 700 సంథింగ్ ఏదో ఉంటే అన్నా జర అది అని చెప్పి నఫీస్ అన్న ఉండే. పటాస్కి స్టూడెంట్ ఒకసారి పోయినాం మేము. అప్పుడు అలా కంట్లో పడ్డాం, మరి వీళ్ళు పిల్లలు జర ఏదో ఉన్నదని చెప్పి పాట పాడినాం. ఆ పాట నుంచి కొంచెం కనెక్ట్ అయ్యారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది తీసుకొని మాకు ఏం చేసిన అంటే ఫస్ట్ రౌండ్ లో 36 37 నంబర్ ఇచ్చింది మాకు. మేము ముంగట కూర్చున్నాము, వాళ్ళు చేస్తారు స్టేజ్ మీద, ఎవరు అవుతలే కూర్చున్న వాళ్ళు. మనం చేసినప్పుడు కాదు వాళ్ళు చేస్తున్నారు. స్టార్టింగ్ ఒక రెక్కిర్రు,
వాడు మస్తు చేస్తుండు, మేము నవ్వుతున్నాం. అంటే నవ్వు వస్తే నవ్వుతున్నాం, ఎవరు నవ్వుతలే. వాడు పక్కన నవ్వద్దు ఎందుకు సెలెక్ట్ అవుతాడు అంటే వాడు సెలెక్ట్ అవుతాడంట. వీళ్ళు నవ్వుతున్నారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటారు బాగా చేస్తున్న నవ్వుతున్నాం అనుకుంటారు, వీళ్ళు ఎవరు నవ్వద్దు అంటారు పక్కన వాళ్ళు. నాకు ఫీజులు ఎగిరిపోయినా అంటే మనం చేసినప్పుడు వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా అంటే అరే అట్లా ఏం లేదన్న జర ఎంకరేజ్ చేయండి అంటే ఎవరు సైలెంట్గా ఉన్నారు, చేస్తున్నారు వెళ్ళిపోతారు. మాది వచ్చింది ఇక మేము వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కినాం, నిమిషంలోనే చేయాలి, 2 నిమిషం అంతకన్నా ఎక్కువ టైం ఇయ్యాలి. ఈ నిమిషంలో నువ్వు ఎంత పెద్ద తోపు ఆర్టిస్ట్ అయినా నిమిషంలో ఏం చూపించాలి అలాగే, ఈ నిమిషంలో ఏం నవ్విస్తామని చెప్పి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది. ఏడికైతే ఆడికే దిగినాం ఇచ్చేసి వెళ్ళిపోదాం, మంచితో చెడు అవుతుంది. ఎక్కినాం చేసేసినాం, స్లిప్ అది తీసుకోరు, పేపర్ పెట్టుకోరు, అలా దాంట్లో ఆడిషన్ది మీకు కాల్ చేస్తాం అమ్మ వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిపోయినాం. అది ఏం చేశారు? చేసినాం ఒక మంచి కంటెంట్ చేసినాం. ఒక 10 నిమిషాలు అనుకున్నది దాన్ని అన్ని కలిపి ఒక 2 నిమిషాలకు తెచ్చి కథ కొంచెం ఎక్కువ టైం ఇచ్చి చేస్తుంటే ఎంజాయ్ చేస్తారని చెప్పి వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా చేయించారు ఒక 2.5 minutes దాకా చేసినాం. తర్వాత ఇక వెళ్ళండి మీకు సెలెక్ట్ అయితే కాల్ వస్తుందని చెప్పారు. నెల అయిపోయింది, నెలలో 20 రోజులు అవుతుంది. నెల అయింది మళ్ళీ ఫోన్ చేసి నేనేం చేసిన మా అమ్మ సాయంత్రం పూట 5 అవుతుంది పోయి పాల ప్యాకెట్ తెప్పురా నేను చాయ్ పెడతా అన్నది. నేనేం నాకే చెప్తున్నా నువ్వు పాల ప్యాకెట్ తెప్పు, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను, జాడకట్ట పట్టుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నా. ఇటు ఫోన్ చేస్తాడు, ఇంటికి వచ్చేసి ఉరుకుంటూ వచ్చి డోర్ చేసేసరికి జాడ కొట్టుకుంటా నేనున్నా అంటే అమ్మ నేను చేసే పని తప్ప అనుకుంటున్నాను కాదురా మా అమ్మ బయట నేను చెప్తున్నా. వచ్చి మనం పటాసు సెలెక్ట్ అయినామంటే పిచ్చి గిట్లా వేసిందా పొద్దుగలేముంది ఆయన ఒక కల్తీ కలిగి ఇట్లా అని చెప్పి అంటే లేదురా సెలెక్ట్ నాకు ఫోన్ వచ్చిందంటే నా నెంబర్ కూడా ఇచ్చిన, నాకు కూడా ఫోన్ రావాలంటే ఫోన్ చూసుకోవాలంటే స్విచ్ ఆఫ్ అయింది. అది ఆన్ చేసే వరకల్లా అన్న దాంట్లోకి నెంబర్ తీసి మళ్ళీ ఫోన్ చేసినాం. ఆ తమ్ముళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు అదే అమ్మ మా అమ్మ వచ్చింది, అరే పాల ప్యాకెట్ తెమ్మంటే దేవు వాడుకో నీ జాడు కొట్టమంటే చక్క కొట్టో జాడకట్ట 7 ఆడనే ఉంది 12 ఉందంటే ఎవరిని చెప్తున్నావే నువ్వు టీవీలో వచ్చేటోని నేను నుంచి సెలబ్రిటీ నీ కొడుకు అంటే సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీ ఎక్కడ సెలబ్రిటీ అని నువ్వరా సెలెక్ట్ చేసిందంటే నీకు ఇప్పుడు కాదు నీకు వాడికి పోయినాక చూపిస్తా టీవీలో వచ్చినప్పుడు మొత్తం కాందాన్ని మొత్తం చెప్పుకొని తిరగాలని పోయినాం మంచిగా. ఈసారి ఏంది ఇంకా బట్టలు వేసుకున్నాం, ఈసారి డైరెక్ట్ వేరే బండి తీసుకున్నాను మా దోస్తు గారిని వేరే మంచి పల్సర్ తీసుకొని రఫ్తార్లో వెళ్ళిపోయినాం. ఈసారి వాచ్మెన్ కూడా ఆపలే ఎందుకంటే ఇంకా గేట్లకెళ్ళి వచ్చేసినాం వచ్చినాం మన పాక్ చేసినాం పోతున్నాం. మళ్ళీ జనాలు కనబడుతున్నారు, మళ్ళీ 100 మంది సెలెక్ట్ అయ్యారు అంటారు. ఓ నీ అమ్మ ఇప్పుడు 100 మందిలో మళ్ళీ మనం సెలెక్ట్ కావాలి, మళ్ళీ పెద్ద టాస్క్. ఆహా అనవసరంగా మా అమ్మకి చెప్పిన పాల పడి నా మైండ్ ఇదే తిరుగుతుంది, ఇంటికి పోతే పడితే పిల్లలు అయితే అరే వచ్చినాం సెకండ్ ఆడిషన్ ఇచ్చేద్దామని చెప్పి. ఈసారి ఏం చేసిరంటే స్టేజ్ మీద కాకుండా రూమ్లలో తీసుకోరు. సంతోష్ అన్న డైరెక్టర్, సంతోష్ అన్న, సాయి అన్న రైటర్, ప్రసన్న అన్న, సీన్ అన్న కో డైరెక్టర్స్ వీళ్ళు అప్పుడు పటాస్కి, వీళ్ళందరూ కలిసి ఉన్నారు రూమ్ లో. పోతే పోగానే ఎరా వచ్చిరారా మళ్ళీ అన్నాడు. అన్న వచ్చిన ఏం చెప్పాలా సారనాలా ఒక కన్ఫ్యూజన్ ఉన్నది మనకేంది. మనం పుట్టి పెరిగినప్పటి నుంచి ఎవరిని సారని ఒక సారే తప్ప స్కూల్లో ట్యూషన్కి పోతే ట్యూషన్ సార్ కూడా అన్న అంటుంటే అంతా బాగున్నాడు. అన్న సార్ అని కూడా లోపలికి పోయినాం. రెడీరా అన్నాడు. రెడీ ఏం ప్రిపేర్ చేయరు అంటే ఒక 10 నిమిషాలు చేసినాం, మంచిగా ఎంజాయ్ చేసారు. అరే ఇది కాదురా ఇంకో వేరే చేయరు, మేము ఇంకేం ప్రిపేర్ కాలే అన్నాం. ఇంకోటి సరేరా ఇదే స్కిట్ మీ క్యారెక్టర్ నువ్వు చేసుకొని రాపోరు అంటారు. మళ్ళీ 10 నిమిషాలు చేసినాం కదా ఇది మస్తు ఎంజాయ్ చేసారు. అరే ఇంకా వేరేది ఏం చేయను నా వేరేది ప్రిపేర్ కాలేదానికి ఇది ఒకటే ప్రిపేర్ అయినా మాకేం తెలియదు అని ఒక పని చేయరు, నీ క్యారెక్టర్ ఇది చేయండి ఈ క్యారెక్టర్ నువ్వు చేయను అన్నారు.